కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లాలో పులి సంచారం ప్రజలను భయాందోళనకు గురిచేస్తుంది. ప్రతిపాడు మండలం దారపల్లి సమీపంలో పులి కదలికలను గుర్తించారు. ఏలేరు నది పరివాహక ప్రాంతం, జలాలు అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తుందని చెబుతున్నారు. దిగువ ప్రాంతాల్లో పశువులకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా ప్రజల్లో అవగాహన సదస్సు కార్యక్రమాలు చేపడుతున్నారు. రెవెన్యూ, పోలీస్, అటవీ శాఖ అధికారులు సమన్వయంతో గస్తీ తిరుగుతూ పరిసర గ్రామాల్లో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. పెద్దిపాలెం, కిత్తమూరుపేట, ఈ గోకవరం, కొండపల్లి, బురదకోట, బాపట్ల ద్వారా దారపల్లి ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి మాకు మెసేజ్ వచ్చిన వెంటనే ప్రతిపాడు మండలం దారపల్లి కొండ వాటర్ ఫాల్స్ ఏరియాలో పెద్ద పులి సంచరిస్తున్నట్లుగా సమాచారం వచ్చిన వెంటనే నేను, అలాగే ప్రతిపాడు ఎస్ఐ గారు, సిఐ గారు, ప్రతిపాడు మండలంలో గల 7 గ్రామాల్లోనూ కూడా, అటవీ ప్రాంతం ఉన్న 7 గ్రామాల్లోనూ కూడా తిరుగుతూ అందరినీ కూడా, ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేయటం జరిగింది. వాళ్ళ యొక్క ఆవులు, గేదెలు, అలాగే దూడలు, మేకలు, గొర్రెలు అలాంటి వాటి జంతువులన్నింటినీ కూడా బయట వదులుకోకుండా జాగ్రత్తగా ఇంటి దగ్గరే కట్టి పెంచుకోమని, రాబోయే 4 రోజులు కూడా చాలా అప్రమత్తంగా ఉండమని అందరినీ తెలియజేయటం జరిగింది. మళ్ళీ మేము సమాచారం ఇచ్చే వరకు, అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి మాకు సమాచారం వచ్చి మళ్ళీ వీళ్ళకి చెప్పే వరకు కూడా ప్రజలందరూ కూడా గ్రామాల్లోనే, ఇంట్లోనే ఉండి బయట తిరగకుండా ఉండొద్దని అందరినీ చెప్పడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు 11/3/2022 తేదీన నిన్నటి వరకు కూడా రాజవమ్మంగి రేంజ్ లో సంచరించినటువంటి పెద్ద పులి యొక్క జాడ దారపల్లి వాటర్ ఫాల్స్ పైన తెలియవచ్చింది. అందుకు గాను ఉదయం నుంచి కూడా అటవీ శాఖ వారు, మిగతా రెవెన్యూ, పోలీస్ డిపార్ట్మెంట్ అందరం కలిసి కూడా చుట్టుపక్కల గ్రామాలైనటువంటి కేమివాడ, బాపనదార, కొండపల్లి, మెట్టుచింత ఈ గ్రామాలందరూ కూడా ప్రజలను కూడా హెచ్చరించడం జరిగింది. సాయంత్రం అయితే ఇంట్లోకి రావద్దని చెప్పడం జరిగింది. తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్ని కూడా చెప్పడం జరిగింది. మీడియా ముఖంగా కూడా ఇంకొకసారి చెప్పడం జరుగుతుంది. ఈవినింగ్ 6 గంటల తర్వాత నుంచి కూడా గ్రామస్తులు ఎవరు కూడా బయటకు రావద్దని, ఇంటి బయట లైట్లు వేసుకోవాలని, గుడిలో ఉన్న మైకులు కానీ ఏమైనా ఉంటే సౌండ్ పెట్టుకుని నైట్ అంతా కూడా పాటలు అవి ప్లే చేయాలని కోరుతున్నాము. తదుపరి దాన్ని జాగ్రత్త తెలిసించో తెలియజేస్తాం.